హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ అడుగు జాడలు. రచన భమిడిపాటి జగన్నాథరావు గారు. ఇక కథలోకి వెళ్దామా మరి? రోహిణి కార్తె ప్రవేశించి 3వ రోజు పొద్దుటి నుండి వేడి గాలి మొదలై 9 అయ్యేటప్పటికే వడగాలి ఎక్కువై ఎండ నిప్పులు చెరిగేస్తోంది. ఇంటి దగ్గర 10ంటికి బయలుదేరి సాయంత్రం 4ంటికి రాజమండ్రి చేరుకున్నాను. స్టేషన్కు వెళ్ళేటప్పటికి నాకు కావలసిన బండి సిద్ధంగా ఉంది. కొవ్వూరు టికెట్ కొని బండిలో కూర్చున్నాను. గోదావరి స్టేషన్లో జనంతో బండి నిండు గర్భిణిలా బయలుదేరి గోదావరి వంతెన మీద మంద్రంగా బరువుగా అడుగులు వేస్తోంది. జనం గోదావరిలో రాగి కాసులు విసురుతున్నారు. కిటికీలోంచి తొంగి చూశాను. గోదావరి ఎండిపోయి పెద్ద పెద్ద ఇసుక మేటలు వేసింది. దూరాన నీళ్లు ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి. గాలి వీచి చదునుగా క్రమంలో మెరిసే రేణువులతో ఇసుక తిన్నె పరుచుకుంది బద్ధకంగా. ఎండపడి ఇసుక బంగారు పొడిలా మెరుస్తోంది. ఉన్నట్టుండి నా చూపు నిలిచిపోయింది. ఆ ఇసుక తిన్నెలో అడుగు జాడలు. ఎవరో నాకు తెలియని వ్యక్తుల చిహ్నాలవి. ఆ జాడలు నా చూపు నిలిపివేశాయి. అవ్యక్తమైన వాంఛతో నా మనసు నిండిపోయింది. ఆ వాంఛ నాకు అనుభవం అవదు, కానీ నా మనసంతా ఆవరించుకుంది. ఆ తిన్నెపై దిగి సువిశాలంగా పరుచుకున్న ఆ ఇసుక మేటలో ముద్రించబడిన ఆ పాదాల జాడలు తాకాలని, వాటిని వదలకుండా వాటిలో కలిసిపోవాలని నా వాంఛలోని అసందర్భం నాకు తెలుసు. కానీ నాలో ఆ కోరిక మధురంగా నిలిచిపోయింది. మన కోరికలన్నీ తీరవు. పచ్చటి వరిచేల మీద పడుకొని ఆడుకోవాలని, ఎత్తైన పర్వతాల మధ్య గుహల్లో తిరుగాడాలని, నీలపు సముద్రపు టంచులు తాకాలని ఈ వాంఛలు తీరనివే. కానీ ఆ కోరిక మనని వీడదు. మనసంతా పొంగిన పాలలా ఆవరించుకుంటుంది. అందుకోలేకపోయినా ఊహలను మనసులో నిలిపి జో కొడుతుంది. మానవుడు ఆ మత్తులో హాయిగా నిదురించి మేల్కొని వాస్తవ లోకంలో పడతాడు. బతికి మేల్కొన్న ఘడియల కంటే ఆ మత్తే అతనికి ఉత్సాహాన్నిస్తుంది. అందుకోలేని ప్రకృతి, అర్థం కాని అందని జీవిత లక్ష్యం, ఇవే అతని మనుగడకు పునాది. అంచుల్లేని పాల సముద్రంలో మధుర హాసంతో ఒప్పే రమణితో శేషపానుపుపై శయనించినట్టు ఆ కమనీయ మూర్తిని చూపించే దృశ్యం నాకిప్పటికీ అందుకే అత్యంత మనోహరంగా గోచరిస్తుంది. ఆ భావన గొప్పది. దానిని మానవుడు అందుకుని అనుభవించలేకపోవచ్చు. కానీ అలాంటి ప్రశాంతమైన, నిర్వికారమైన, నిశ్చలమైన అనుభవం కావాలని మనసు కోరుతుంది. లభ్యం కాదని తెలిసినా నిరాశ లేదు, నిస్పృహ లేదు. కొవ్వూరులో రైలు నిలిచింది. బస్టాండ్కి వచ్చాను. లాస్ట్ బస్సు అందింది. జనం అప్పటికే కిక్కిరిసి ఉన్నారు. ఉక్క తగ్గలేదు. బస్సు కదిలేసరికి బస్సు పాలవెల్లిలా తయారైంది. లోపల ఊపిరాడడం లేదు. అప్పుడప్పుడు కాస్త గాలి, అదైనా వేడిగా తగులుతోంది. దూరాన మబ్బులు పడి కొండలు నీలి రంగులో ఆవరింపబడుతున్నాయి. సూర్యుడు కొండ కిందకు దిగిపోతున్నాడు. కోపంతో ముఖం కందగడ్డలా చేసుకుని మేఘాల అంచులు రక్తవర్ణంతో మెరుస్తున్నాయి. ఆ కాంతుల్ని అందుకుని వాటి అంచున నిలబడగలిగితే ఓ గంట సేపైన తర్వాత జనం తగ్గారు. చుట్టూ చీకటి. బస్సులో వృధా. ఇంకా వెచ్చగా వీస్తున్న గాలి. దూరాన పొలాల్లో మినుగురు పురుగులు భూమి మీద నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. కొండలు చీకట్లో కలిసిపోయాయి. నేను వెళ్ళవలసిన ఊరు చేరడానికి ఇంకా ఓ గంట పడుతుందిట. నా గుండెల్లో రాయి పడింది. ఈ రాత్రప్పుడు ఆ కొత్త ఊళ్ళో ఎక్కడికని వెళ్ళను? పొద్దుటి నుండి ప్రయాణంతో వడగాలితో విసుగెత్తిపోయింది. చివరకు ఈ బస్సు ప్రయాణంలో నాలో ఓర్పు పోయి చిరాకు, విసుగు చివరి దశకు వచ్చేశాయి. 9 అయింది. నేను రావలసిన ఊరు వచ్చిందని చెప్పాడు కండక్టరు. దిగాను. చుట్టూ చీకటి. కొంచెం దూరంలో కిళ్ళి కొట్టులో పెట్రోమాక్స్ లైట్ వెలుతురు. పైనుంచి సామాను అందుకోవడానికి కూడా ఎవరూ లేరు. నేనే అందుకున్నాను. చెయ్యి బెనికింది. బస్సు కదిలిపోయింది. ఈ ప్రయాణంలో ఒళ్ళంతా నలిగిపోయింది. మనసు ఆలోచించడం అలవాటు లేనట్టుగా మొద్దుబారిపోయింది. ఆ చీకట్లో కొత్త ప్రదేశంలో కొద్ది క్షణాలు నిలుచున్నాను. కర్తవ్యం గుర్తుకొచ్చింది. లైటు దగ్గరకు వెళ్ళాను. కిళ్ళి కొట్టతను కొత్త ముఖం నా వాలకం చూసి కాబోలు ఏమిటన్నట్టు చూశాడు.
నేను ఈ ఊరికి కొత్త, ఇప్పుడే బస్సు దిగాను. ఇక్కడికి ఉద్యోగం మీద వచ్చాను. ఈ రాత్రి ఏదైనా హోటల్లో గది దొరుకుతుందా అన్నాను. అబ్బే, ఇది చిన్న పల్లెటూరండి, గదులు దొరకవు. మీ ఆఫీస్ కూడా మూసేస్తారే అని కాసేపు ఆలోచించాడు. ఇక్కడ అయ్యరు హోటల్ ఉంది, అక్కడ భోంచేయండి, పడకకు నేను చూస్తానులేండి అని చప్పట్లు కొట్టి ఒరే సుబ్బా అని పిలిచాడు. ఈరి సామాన్లు అయ్యర్ హోటల్లోకి తీసుకెళ్ళి వీరికి భోజనం పెట్టించు. కాంత పడుకోవడానికి చోటిమ్మను, బుల్లబ్బాయి పంపాడని చెప్పు. ఆ మనిషి నా సామాను తీసుకుని ముందు నడుస్తున్నాడు. కళ్ళు కనిపించినంత చీకటిగా ఉంది. ఓ ఫర్లాంగు నడిచాం. జాగ్రత్తగా నడండి బాబు, ఇక్కడ కాంత లోతు అన్నాడు సుబ్బన్న ముందుకడిగేస్తూ. అలాగే అంటూ జారి పడబోయి తప్పించుకు నడిచాను. అయ్యర్గోరు, చీకటికి కళ్ళు అలవాటు పడ్డాక ఆ ఇల్లు గడ్డితో నేసిన ఇల్లని తెలిసింది. ఒక పక్క వాటాలో లాంతరు తీగకు వేలాడుతోంది. పక్కనే పెద్ద త్రాసు, కిరాణా కొట్టని చెబుతూ. ఆ పక్క నుండి ఓ ఆడమనిషి వచ్చి ఎవరు అంది. ఈ అయ్యగోరికి భోజనం పెట్టి ఈ రాత్రికి ఇక్కడ పడుకోనానికి చోటిమ్మని కిల్లికొట్టు బుల్లబ్బాయి గారు పంపారండి. అయ్యగోరితో చెప్పండి. ఆవిడ పక్క వాటలోకి వెళ్ళింది. ఎవరో మూలుగుతున్నారు. ఆ మూలుగుతున్న ఆవిడతో మొదట వచ్చిన ఆవిడ ఎవరో భోజనానికి వచ్చారని చెప్తోంది. మా లక్ష్మిని కాస్త లేపమ్మా, ఆరికి ఇస్తరేసి వడ్డించమను. మాట యాసగా ఉంది. పక్కింటి నుండి వచ్చిన ఆవిడ లక్ష్మి అని నిద్రపోతున్న పిల్లని లేపి భోజనం వడ్డించమంటున్నారు మీ అమ్మ అంది. ఆ పిల్ల బద్ధకంగా కళ్ళు నులుముకుంటూ లేచింది. నా సామాను వీధి అరుగు మీద పెట్టి సుబ్బన్న వెళ్ళిపోయాడు. ఆ పిల్లకి నిద్రలోంచి లేవడానికి ఇష్టంగా లేనట్టుంది. విసుగ్గా వీధి గదిలో విస్తరి వేసింది. ఇంట్లోంచి మూలుగు కర్కశంగా, బాధగా, ఆ నిశ్శబ్దంలో అసహ్యంగా ఉంది. చల్లారిపోయిన అన్నం, వాసన వేసే పచ్చడి, గొంతులో దిగే ఆ అడ్డాకులోని పుల్లలు. నాకు వెగటు వచ్చింది. పక్కింటావిడ అడుగుతోంది, ఏమండి పిన్నిగారు, కాలి నొప్పి తగ్గలేదా? ఇవాళింకా మోపు చేసి మరీ బాధగా ఉందమ్మా ఆ మూలుగుతున్న ఆవిడ చెప్తోంది. నాకు వడ్డించే పిల్ల మజ్జిగ పోసి వెళ్ళి పడుకుంది. ఆరికి పెరుగు పోసావా, వంటింట్లో గూట్లో ఉంది అని యాసతో ఆ మూలుగుతున్న ఆవిడ లోపల నుంచి కేకేసింది. ఆ పిల్ల విసుక్కుంటూ గొనుగుతూ లేచింది. అక్కర్లేదు అని లేచి చేయి కడుక్కున్నాను. పైన పక్క వేసుకున్నాను. నిద్ర పట్టడం లేదు. ఆ నిశ్శబ్దంలో లోపల నుండి మూలుగు వికృతంగా ధ్వనిస్తోంది. ఆ మూలుగు, దోమలు, గాలి బిగిసిపోయి ఉక్క. ఆ రాత్రి నాకు నరకం కనిపించింది. మర్రోజు ఆఫీస్కు వెళ్ళి జాయిన్ అయ్యాను. ఆ రోజే ఓ వాటా అద్దెకు తీసుకున్నాను. ఊరు చాలా చిన్నది. ఆ హోటల్లోనే భోజనం చేస్తున్నాను. ఆ 9 ఏళ్ల పిల్ల లక్ష్మి నాకు రోజు వడ్డిస్తోంది. ఆ మూలుగుతున్న ఆవిడ అయ్యరు భార్య అని నేను వచ్చే క్రితం రోజునే అన్నం వారుస్తుంటే గంజి కాలు మీద పడి బొబ్బలెక్కి బాధపడుతోందని తెలిసింది. 4 రోజులు పోయాక ఓ రాత్రి భోజనం చేసి వీధి వసారాలో స్టూల్ మీద కూర్చుని సిగరెట్ కాల్చుకుంటున్నాను. నా ముందు పిలకతో, ఎర్రని కళ్ళతో, ఎత్తు పళ్ళతో, మురికి ఓడుతున్న పంచతో నిలుచున్న అతను నాకేసి చూస్తూ, కొత్తగా భోజనానికి చేరారా, అడ్వాన్స్ 20 ఇవ్వండి అన్నాడు. అతనే అయ్యరని తెలిసింది. రూపాయలిచ్చాను. ఎక్కడ పని చేస్తున్నారు? గొంతు కర్కశంగా ఉంది. నే చెప్పేలోగానే ఎటో చూస్తూ ఆలోచనలో పడిపోయాడు. మంచినీళ్ళు కావాలి అన్నాను. నీళ్ళియ్యి అంటూ ఇంట్లోకి ఉరిమాడు అయ్యరు. నాకు రోజు వడ్డించే పిల్ల నీళ్లు తీసుకొస్తుంటే కొద్దిగా అతని పంచ మీద ఒలికాయి. బుద్ధి లేదు, ఏమంత పరాకు అంటూ అయ్యరు చట్టున ఆ పిల్లని లెంప మీద కొట్టాడు. ఆ పిల్ల చేతిలోని గ్లాస్ దూరంగా పడింది. ఆ లేత కళ్ళల్లో గిర్రున నీళ్లు నిలిచాయి. ఎరుపెక్కిన ఆ లేత బుగ్గ మీద తట్లు తేలాయి. ఆ యజమాని రూపం, అతని ప్రవర్తన, ఆ పరిసరాలు, ఇంట్లోంచి ఆ మూలుగు, ఇవన్నీ, ఆ ఇల్లన్నా, ఆ ఇంట్లోని వ్యక్తులన్నా నాకు వెగటు కలిగించాయి. ఆ హోటల్లోనే భోంచేస్తున్నాను. అయ్యరు భార్య కొంచెం తిరగగలుగుతోంది. నా భోజనం వాలకం ఏది ప్రత్యేకంగా అడగకపోవడం గమనించిందనుకుంటాను. లక్ష్మితో చెప్పి రోజు పెరుగు పోయించేది. ఆ పిల్ల లక్ష్మి దిగులుగా తిరుగుతూ ఇంట్లో పనంతా చేసేది. ఆ విషయం కొట్టొచ్చినట్టు కనపడేది. అయ్యరు ఆ పిల్లని చీటికి మాటికి అకారణంగా కొట్టేవాడు. ఏదో కారణం కల్పించి ఆ పిల్లని పిలిచి బాధించేవాడు. ఆ రోజు రాత్రి అయ్యరు భార్య వడ్డిస్తోంది. అయ్యరు ఎందుకో గాని ధుమధుమలాడుతూ ఇంట్లోకొచ్చాడు. లక్ష్మి ఆ రోజు
కూని రాగం తీస్తూ గుడ్డ పీలికలతో తాటాకు బొమ్మకి అలంకరణ చేస్తోంది. అయ్యరు దూకుడుగా నడుస్తూ వచ్చి ఆ పిల్ల తాలూకు బొమ్మని తొక్కేశాడు. బొమ్మ ఆకారం పోయి తప్పడగా అయిపోయింది. ఆ పిల్ల నా బొమ్మ అని దీనంగా చూస్తోంది బిక్కమొహంతో. అంతే, అయ్యరు తట్టు తేలేట్టు ఆ పిల్లని కొడుతున్నాడు. భోంచేస్తున్న నాకు అమితమైన బాధ కలిగింది. కూర్చోలేకపోయాను. చట్టున లేచి వెళ్ళి ఇంకొక్క దెబ్బ పడిందంటే ఊరుకోను అన్నాను. నా కంఠం నాకే కఠినంగా ధ్వనించింది. ఏమనుకున్నాడో. అయ్యరు సనుగుతూ వీధిలోకి పోయాడు. పక్క తలుపు దగ్గర వెక్కి వెక్కి ఏడుస్తున్న ధ్వనివైపు నా దృష్టి మళ్ళింది. తెల్ల చీరతో ఓ 25 పడుచు గొంతులో కొంగు కుక్కుకుంటూ ఏడుపు దిగమింగుకుంటోంది. ఆ ఇంటిలో ఆమెనింతవరకు నేను చూడలేదు. ఆమె నుదురు విశాలంగా, బొట్టు లేకపోవడం చేత కాబోలు మరీ విశాలంగా ఉంది. ఆ పెద్ద కళ్ళు కన్నీళ్లతో నిండాయి. ఆమె నన్ను చూసి బెదిరినట్టుగా పక్కకి తప్పుకుంది. ఆయనదంతే పిచ్చి కోపం బాబు. భోజనం మధ్యలో లేచారు. కూర్చోండి, పెరుగు పోస్తాను అంది అయ్యరు భార్య. నాకిక తినాలనిపించక రానని చెప్పాను. నా మనసంతా కలతబారిపోయింది. మీరు భోజనం పూర్తి చేయకుండానే మధ్యలోనే లేచారు. ఇక్కడికి హోటల్ మార్చాక భోజనం కూడా సరిగా పెట్టలేకపోతున్నాం అంటూ అయ్యరు భార్య నొచ్చుకుంది. మునుపు ఈ ఊళ్ళోనే ఇంకో చోట ఉండేదా మీ హోటలు? ఆమె కాసేపు ఏం మాట్లాడలేదు. తర్వాత మా రాత బాగుండలేదు బాబు, అంతా చక్కగా జరిగిపోయేది. మా ఇల్లు కాలిపోయి ఇలాంటి అవస్థ పడుతున్నాం అంది. ఇల్లెందుకు కాలిపోయింది? ఆమె కర్మ అన్నట్టుగా నొసట మీద చేత్తో రాసుకుంది. ఈ ఊరొచ్చి 5 ఏళ్ళయింది బాబు. ఎక్కడ కలిసి రాంది ఈ ఊళ్ళో కాస్త నిలదొక్కున్నాం. ఏదో కాలం గడిచిపోతోంది. సొంత ఇల్లు కూడా గడ్డితో నేసినదే అనుకోండి కట్టుకున్నాం. 6 నెలల క్రితం భోజన హోటల్ కూడా పెట్టారాయన. ఈ ఊళ్ళో అప్పటికే 2 కాఫీ హోటళ్లున్నాయి. వాళ్ళకిష్టం లేదు ఈ పోటీ. కాఫీ హోటల్ మూసేయమని కొంతమంది చేత చెప్పించారు. ఆయన వినలేదు. ఈయనదంతా పట్టుదల. లాభాలు కూడా వచ్చాయి. నెల్లాళ్ల క్రితం ఓ రోజు రాత్రి ఈయన వాళ్ళు మాట అనుకున్నారుట. అంతే. ఆ రోజు అర్ధరాత్రి ఇల్లు కాలిపోతుంటే మెలకువ వచ్చి చూసుకుంటే అంతా పూర్తయిపోయింది. ప్రాణాలతో బయటపడ్డాం. సంపాదించి దాచుకున్న కొద్ది సొమ్ము కాలిపోయింది. చెమటోడ్చి కట్టుకున్న ఇల్లు కాలిపోయింది. సామాను మసైపోయింది. వీధిలో నిలబడ్డాం. ఊరికి అంటుకుందో ఎవరైనా అంటించారో నిజమా భగవంతుడికే తెలియాలి బాబు. ఆమె కంఠం రుద్ధమైంది. ఆమె దుఃఖం నాకు అర్థమైంది. వాళ్ళు దేశం విడిచి ఎంతో దూరం పొట్ట కోసం వచ్చి ఎక్కడ కలిసి రాక చివరికి ఊళ్ళో కాస్త పచ్చగా ఉంటుంటే మళ్ళా యథాస్థితికి దిగజారడం ఎంత బాధో ఊహించుకుంటేనే గ్రాహ్యమవుతుంది. రోజు రాత్రి భోజనం చేసి నేను వీధి వసారాలో స్టూల్ మీద కూర్చుని సిగరెట్ కాల్చుకుంటుండగా అప్పుడప్పుడు అయ్యరు భార్య తమ గాథ చెప్పేది. వాళ్ళది తుళు భాషట. కేరళ రాష్ట్రంలో ఉండేవారట. మలయాళం బాగా వచ్చట. ఇలా ఎన్నో సంగతులు చెప్పేది. ఎందుకో ఆమె ఒక్కో సమయంలో కొన్ని విషయాలు నాతో చాలా సన్నిహితంగా చెప్తుండేది. ఆపుకోలేని బాధ ఏదో తనలో ఇమిడి ఉన్నట్టుగా మాట్లాడేది. ఆ రోజు రాత్రి క్యాంపుకు వెళ్ళి రాత్రి 9:30కు భోజనానికి హోటల్కు బయలుదేరాను. అమావాస్య ముందు చీకటి. పక్క దుకాణం తాలూకు కుటుంబం 3 రోజులై పెళ్లికి వెళ్లారు. అంచేత ఆ వాటా నుండి దీపం వెలుగు లేక అయ్యర్ హోటలు ఆ చీకటిలో కలిసిపోయి ఆకృతి లేకుండా ఉంది. తడుముకుంటూ మెట్లెక్కుతున్నాను. అయ్యరు కంఠం ఆ నిశ్శబ్దంలో వికృతంగా తారాస్థాయిలో పలుకుతోంది. గదిలో అడుగు పెట్టబోయి లోపలి దృశ్యం చూసి ఆగిపోయి వీధి వరండాలోనే నిలుచుండిపోయాను. అయ్యరు వాళ్ళ భాషలో ఏదో అరుస్తున్నాడు. నేల మీద దెబ్బలతో సోషిల్లి లక్ష్మి మూలుగుతోంది. పెదిమ పక్కన రక్తం చార మెరుస్తోంది. నేనా రోజున చూసిన ఆ 25 ఏళ్ల పడుచు దీనవదనంతో కట్టెలా ఎదురుగా వంచిన తలతో నిల్చుంది. ఆమెనుద్దేశించి అయ్యరేదో అంటున్నాడు. ఆమె ముఖం చేతుల్లో కప్పుకుని ఏడుస్తోంది. ఇంతలో ఉన్నట్టుండి అయ్యరు నేల మీద సొమ్మసిల్లి పడిపోయిన లక్ష్మిని చేతిలోని కర్రతో బలంగా కొట్టడం మొదలెట్టాడు. ఈసారి ఆ పడుచు క్షణంలో పరుగున వచ్చి ఆ పిల్లని వాటేసుకుంది. లక్ష్మిని కొడుతున్న దెబ్బలు మాని ఆమెను ఒక్క ఊపులో పైకి లాగి
గోడకు తోసేసి కోపంగా ఏదో అని వీధిలో ఉన్న నన్ను గమనించకుండానే తోసుకుంటూ బయటకు పోయాడు. ఓ మూల పిల్లిలా భయంతో ముడుచుకుపోయిన అయ్యరు భార్య జీవోత్సవంలా అయిపోయింది. ఆమె వదనంలో దుఃఖపు ఛాయలు, ఎనలేని వ్యధ కొట్టొచ్చినట్టు ప్రతిఫలిస్తున్నాయి. ఇంతలో ఆ పడుచు నన్ను చూసింది. బెదిరిన దెబ్బతిన్న పక్షిలా రివ్వున లేచి లక్ష్మిని అక్కున చేర్చుకుని పిచ్చిగా వడిగా లోపలికి పోయింది. అప్పుడు అయ్యరు భార్య నన్ను చూసింది. తెల్లబోయినట్టుగా కాసేపు ఉండిపోయింది. 2 నిమిషాల్లో లేచి ముఖం కడుక్కుని నిశ్శబ్దంగా పీట వేసి విస్తరి వేసింది. నేను ఈ పూట ఏం తినను అంటూ వీధి వసారాలో స్టూల్ మీద కూర్చున్నాను. ఆమె ఓ గ్లాస్ మజ్జిగ తీసుకొచ్చింది. తాగాను. సిగరెట్టు కాల్చుకుంటున్నాను. సిగరెట్టు అయిపోయింది. లేచాను. వెళ్తున్నారా? ఆ పిలుపులోని వేదన నన్ను నిలిపివేసింది. ఆమె ముఖం సరిగా కనపడకపోయినా ఆమె స్వరంలోని దీనత్వం నన్ను కదిలించి వేసింది. ఆపుకోలేని, తనలో ఇముడ్చుకోలేని వ్యధతో ఆమె అల్లాడిపోతోంది. నాకు కాస్త విషం సంపాదించి ఇవ్వండి. నాకింకేమీ వద్దు. నేను ఈ బాధ భరించలేను అంది ఆమె నాకేసి జీవం లేనట్టు చూస్తూ. మీకెంతమంది పిల్లలు అన్నాను నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ. ఆమె కాసేపు ఆలోచించి 3, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి అంది. అయ్యర్ గారికి కోపం ఎక్కువ. మీరు ఎలాగో అలవాటు పడాలి. ఆయన కోపానికి మూర్ఖత్వానికి మీరే తల్లడిల్లిపోతే పిల్లలు బెంగపడిపోరా? మీ పెద్దమ్మాయి ఎంత బాధపడుతోందో గమనించారు కదా. మీరు కలగజేసుకోకపోవడంతో మీ పెద్దమ్మాయి చెల్లెలు లక్ష్మిని ఆదుకోవలసి వస్తోంది. ఇలాంటి సమయాల్లోనే మీరు ధైర్యంగా ఉండాలి అన్నాను. ఆమె మాట్లాడలేదు. స్థాణువులా ఉండిపోయింది. పిల్లల్ని ఏదో విధంగా మీరే పైకి తీసుకురావాలి. చిన్నపిల్ల పెళ్ళి, అబ్బాయి చదువు ముఖ్యం కదా. అందులో పెద్ద పిల్లని దేవుడే అన్యాయం చేశాడు. ఆమె మీద పిల్లల భారం వేసి మీ దారి మీరు చూసుకోవడం ధర్మం కాదు. పోనీ ఆమెకు మళ్ళా వివాహం చేయలేకపోయారా? మీ దేశంలో ఆ ఆచారంలో మార్పు వచ్చి మళ్ళా వివాహాలు జరగడం లేదా అన్నాను విషయం మార్చాలని. ఆమె నోట మాట లేదు. చివరికి నేనే ఎన్నాళ్ళయింది మీ పెద్దమ్మాయికి వైధవ్యం వచ్చి అన్నాను. అంతే. చట్టున ఆ నిశ్శబ్దంలో అదిరిపోయేట్టు ఆమె వెర్రిగా అరిచింది. అది కేకో, బాధో, ఆక్రోశమో, వేదనో నాకు తెలియదు కానీ నా నీళ్లు వెళ్ళ కంపించిపోయింది. ఉన్నట్టుండి ఆమె చేతులు కాదు కాదు అన్నట్టుగా ఊపుతూ గూడు కట్టి ఘనీభవించిన శోకాన్ని ఇక ఆపుకోలేక ఆ చీకటి రాత్రి వెర్రిగా, వికృతంగా, భయానకంగా ఏడ్వనారంభించింది. ఆమెని ఓదార్చడం సాధ్యం కాని పనని నాకు 10 నిమిషాల్లో తేలిపోయింది. ఒక అరగంటకు ఆమె కన్నీరు కట్టింది. భర్త పోవడం ఆమె తప్పు కాదు. ఆమెకు నిరంతర వైధవ్యం కల్పించింది అంటూ ఏదో సర్దబోయాను. ఆమె గొంతు పెగల్చుకుని ఎలుగు రాబడిన గొంతుతో అంది. అంత మాట అనవద్దు. మిమ్మల్ని వేడుకుంటున్నాను. మా అమ్మాయి విధవ కాదు. నేనా మాట భరించలేను. ఆ మాట అని నన్ను బాధించవద్దు. ఈసారి నాకు ఆశ్చర్యమైంది. ఆమె తెలివిలో మాట్లాడుతోందా అన్న అనుమానం కలిగింది. మొహాన బొట్టు, చేతుల్ని గాజులు లేవు. ఆమె వైధవ్యం అనుభవిస్తుందనడం నా తప్ప. నేనేమీ అనదలుచుకోలేదు. అయ్యరు భార్య లేచి నాకు కొంచెం దగ్గరగా వచ్చి కూర్చుంది. నేనిక ఈ రంపపు కోత నాలోనే పెట్టుకుని భరించలేను. ఎన్నాళ్ళ నుండో నన్ను దహించి వేస్తున్న ఈ విషయం ఎవరితోనైనా చెప్పుకుంటే కానీ నాకిక ఉపశమనం లేదు. ఆ రాత్రి చుక్కలు ఆకాశాన్న మినుకు మినుకుమంటుండగా ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఆమె జీవిత గాథ నాకు చెప్పింది. ఆ గాథలో ఇమిడి ఉన్న కఠోర సత్యం నన్ను దిగ్భ్రాంతిలో ముంచింది. ఆమె అర్ధోక్తిలో ఏడుస్తూ చెప్పింది. ఆ మాట గుదిగుచ్చితే ఆమె చెప్పిన గాథ. మాది కేరళ దేశంలో చిన్న పల్లెటూరు. మాకు పెద్దలు సంపాదించింది ఓ 5 ఎకరాలు ఉంది. ఆయన వ్యవసాయం చేయించేవారు. మాకు ఏ విధమైన లోటు లేదు. చుట్టూ కొబ్బరి, పోక మొక్కలతో కనుచూపు మేర పచ్చగా కన్నుల పండువగా ఉండేది. మా ప్రథమ సంతానాన్ని ఎంతో అభిమానంతో పెంచి పెద్ద చేశాం. ఆమె బుద్ధిలో, చదువులో చురుకైనది. ఆమె స్కూల్ ఫైనల్ చదువుతుండగా మా 2వ వాడు పుట్టాడు. మొదటి నుండి ఆయనకు కుటుంబ గౌరవం మీద గురి ఎక్కువ. చచ్చి స్వర్గాన ఉన్న వాళ్ళ తాతగారిని
ఏదో నీచంగా అన్నాడని మా పక్కింటి ఆయన్ని కొట్టి కోర్టుల దాకా వెళ్ళారు. పట్టుదల, కుటుంబ గౌరవం కోసం వల్లమాలిన తాపత్రయం తప్ప ఆయనలో చెప్పుకోదగ్గంత చెడు ఏమీ లేదు. మా పెద్ద పిల్ల అల్లారు ముద్దుగా పెరిగింది. ఆయనే దాన్ని పెంచారు. అదంటే ఆయనకు పంచప్రాణాలు. పిల్లని డాక్టర్ చదివిద్దామని ఆయన ఊహ. కుటుంబ గౌరవం మీద ఎంత గురో ఆ పిల్ల మీద అంత ఆపేక్ష ఆయనకు. ఈ రెండే ఆయన జీవితాన్ని నడిపించేవి. మా పిల్ల చిలకలా పలుకుతూ పెరిగి పెద్దదై చక్కగా చదువుకునేది. అలాంటి పచ్చని సంసారంలో ఉన్నట్టుండి పిడుగు పడింది. ఆయనకు మతిపోయి మానవత్వం మర్చిపోయారు. మా పిల్ల కాలేజీలో చేరిన 2వ సంవత్సరంలో మా ఇంట్లో గొడవలు ప్రారంభం. అన్నీ నే సరిగా చెప్పలేను. మా పిల్లకి 3వ మాసం జరుగుతుండగా నాకంతకు ముందే తట్టిన అనుమానం నిజమని తేలింది. ఆయనకు తెలిస్తే దాని కంఠానికి ఉరిపోస్తారని నాకు తెలుసు. ఇంకో మాసం గడిచింది. దానికో రోజు ఒంట్లో నలతగా ఉంటే నాతో చెప్పకుండా ఆయన ఎంతో ఆదుర్దాతో డాక్టర్ను తీసుకొచ్చారు. డాక్టర్ పరీక్ష చేసి వెళ్ళిపోతూ అసలు సంగతి ఆయన చెవిన వేసిపోయాడు. ఆ సంగతి తెలిసిన రోజున ఆయన పడిన వేదన, దాన్ని చూసిన చూపు నే మరువలేను. ఆయన ఎన్ని విధాలా అడిగినా, ఎన్ని చేసినా అది ఎవరో చెప్పలేదు. సిగ్గుతో కుంగిపోయింది. తల్లినైనా నాతో కూడా అది మనసు విప్పలేదు. ఆయనకు పిచ్చి కోపం బయలుదేరి పెరిగిపోయింది. రోజులు గడిచిన కొద్దీ అందరికీ ఈ సంగతి తెలిసిపోతుందని ఆయన ఆదుర్ద. కుటుంబ గౌరవం మంట కలిసిపోయిందని ఆయన ఆవేదన. ఏమీ చేయలేని ఆ పరిస్థితుల్లో నా బాధ. చివరకు నాటు వైద్యం చేసి అది తప్పిద్దామని ఆయన ఆలోచించారు. ఆ సమయంలో అలా చేస్తే తల్లి ప్రాణానికి ముప్పని నేను అహర్నిశలు దాన్ని కాపాడి అలా చేయనీయలేదు. ఆ రోజుల్లో ఆయన పిచ్చెత్తినట్టు తిరిగేవారు. ఓ రోజున జేబులో రూపాయల నోట్ల కట్టెలతో ఇంటికి వచ్చారు. ఉన్న 5 ఎకరాల పొలం అమ్మేశారట. ఆ ఊళ్ళో ఉంటే తనింక తలెత్తి తిరగలేరట. అది తెలియక అమాయకత్వంతో చేసిన తప్పుకు స్వదేశం విడిచి ఎక్కడో దూరంగా కొత్త భాష, కొత్త జనం మధ్య కలిసిపోయి ఈ మచ్చ దాచుకోవాలని ఆయన ఊహ. ఎక్కడికో తెలియకుండా బలవంతాన మమ్మల్ని ప్రయాణం చేయించి నెల్లూరు తీసుకొచ్చారు. మా పెద్దమ్మాయికి అక్కడే ఆడపిల్ల పుట్టింది. ఆ రోజుల్లో ఆయన చేసిన పనిలోని క్రౌర్యం నాకీనాటికి గుర్తుంది. పిల్ల పుట్టిన 13వ రోజున దాని బొట్టు చెరిపించేశారు. చేతి గాజులు బద్దలు కొట్టి తెల్ల చీర దాని చేత కట్టించారు. ఆయన ఘోరమైన ఊహ నాకు కొంతవరకు అర్థమైంది. ఆ పని ఆపబోతే పుట్టిన పిల్లని పీక పిసికి చంపేస్తానన్నారు. దాంతో ఊరుకోవలసి వచ్చింది. వయసులో ఉన్న పిల్లకి పెళ్ళెందుకు చేయలేదన్న ప్రశ్న ఎక్కడున్నా వస్తుంది. ఆ అనుమానం ఎవరికి కలగకుండా దాని జీవితం శాశ్వతంగా పాడు చేద్దామని ఆయన సంకల్పం అనిపించింది. అలా చేస్తే అది చేసిన తప్పుకు తగిన శిక్ష అని ఆయన ఉద్దేశం కాబోలు. ఆ పుట్టిన పిల్ల లక్ష్మి. లక్ష్మిని మాకు పుట్టిన పిల్లగానే పెంచాలని పెద్దమ్మాయి శాశ్వత వైధవ్యం నటిస్తూ తనకు పుట్టిన పిల్ల వైపు చూడనైనా చూడకూడదని ఇవి ఆయన ఆంక్షలు. ఆ ఆంక్షలు ఆయన అక్షరాల అమలు జరిపారు. లక్ష్మికి నెల నిండుతుండగా ఊరు మార్చి ఇంకో ఊరికి తీసుకొచ్చారు. లక్ష్మిని నా పిల్లగా పెంచాను. ఓ పక్క గదిలో అసలు తల్లికి పాలు చేపుతుండగా ఆయన ఆంక్షకు లోబడి ఆ చిన్న కూనని పోత పాలతో నేనే పెంచాను. లక్ష్మికి తల్లిని అక్కగా చేశాం. కానీ ఆ మాతృ హృదయంలో పొంగుతున్న ప్రేమని ఆపగలమా? తన దేశం విడిచి తన ఆస్తి అమ్ముకుని పరాయి దేశంలో కడుపు కోసం అన్నం అమ్ముకునే స్థితికి ఆ పిల్ల చేసిన నేరమే కారణమని ఆయన విశ్వాసం. దాంతోనే కక్ష సాధిస్తున్నారు. ఊరు నుండి ఊరు మార్పించేవారు. ఏ పని చేసేవారు కాదు. ఉన్న డబ్బు 3 ఏళ్లలో అయిపోవచ్చింది. ఊరు మార్చి హోటల్ పెట్టుకున్నాం. కానీ ఎన్ని చోట్ల హోటల్ పెట్టినా కలిసి రాలేదు. ఈ ఊళ్ళో కాస్త పచ్చగా ఉన్నాం. కానీ ప్రజలు మమ్మల్ని చూడలేకపోయారు. భగవంతుడు, కూతురు, ప్రజలు అందరూ కూడా తనకి అన్యాయం చేశారనే ఆయన కక్ష కట్టారు. అది కాస్త లక్ష్మి మీదకు తిరిగింది. దాన్ని కాల్చుకు తినేవారు, కొట్టి బాధించేవారు. ఇక ఇవాళ జరిగిన సంగతి. అక్కయ్య
నీకు బొట్టు బాగుంటుందని అది వద్దంటున్నా వినకుండా లక్ష్మి దాని మొహాన కుంకుమ బొట్టు దిద్దుతోంది. బొట్టు దిద్దుతుండగా ఆయన వచ్చారు. ఆయన కోపానికి అవధులు లేకపోయాయి. ఆ బొట్టు చెరిపి పెద్దమ్మాయిని నానా మాటలు అని లక్ష్మిని చచ్చేట్టు కొట్టారు. మానవుడు విధించిన శిక్ష, అందులోనూ నిర్దయతో కన్న తండ్రి విధించిన ఆ శిక్ష భరిస్తూ, అది శాశ్వత వైధవ్యం నటిస్తూ, తన పిల్లని చూసుకుని పాలిచ్చి ఆడించుకుని పెంచి పెద్ద చేసే అవకాశం లేకపోతే ఆ తల్లి మనసు ఎంత విలపిస్తుంది. అంతా చూస్తున్నా నా మనసు ఎంతకాలం ఈ బాధ భరిస్తుంది? ఆమె నిట్టూరుస్తూ ఆగింది. ఇంత ఘోరమా అన్నట్టుగా దూరంగా కుక్క ఎలుగెత్తి పెడుతున్న రోదన. ఈ కఠోర దుఃఖగాథ తనలో ఇముడ్చుకోలేనన్నట్టు ఆకాశం మబ్బులతో మూసుకుపోతోంది. ఒక స్త్రీ తెలియక చేసిన తప్పిదానికి పరువు కోసం తండ్రి విధించిన ఆ జన్మాంత శిక్షని విని కాబోలు నక్షత్రాలు వెలవెలబోయాయి. ఈ విషాద సత్యం నా మీద ఎంత తీవ్రంగా పనిచేసిందో నే చెప్పలేను. ఆ రాత్రి ఇంటికి వెళ్ళి పడుకున్నా నిద్రలేదు. పాపం, కుటుంబ గౌరవ ప్రతిష్టల కోసం తప్పు చేసిన ముద్దుల కూతుర్ని క్షమించలేక సొంత ఊరు పొలం తెగనాడుకొని ఎన్నో వేల మైళ్ళు ప్రయాణించి సత్యాన్ని మార్చి జీవిస్తున్న అయ్యరు మోసమంటే తెలియని వయసులో మోసగించబడి తండ్రి చెండశాసనానికి బద్ధురాలై జీవన నందనవనాన్ని శాశ్వతంగా ముళ్ళకంపగా మార్చుకొని బతుకుతున్న ఆ పడుచు కూతురి వ్యధ సహించలేని ఆ తల్లి, దుఃఖభాజనమైన కుటుంబం, దుఃఖ చిహ్నంగా లక్ష్మి. పిలకతో జిడ్డు ఓడుతున్న ముఖంలో కోపం తప్ప మరేమీ లేని ఆ అయ్యరు మనోవల్మీకంలో ఇంత బాధ దాగి బుసలు కొడుతోందని ఎవరికి తెలుసు? మొదటిసారిగా అయ్యర్ మీద జాలి కలిగింది. పొద్దుటే పోస్ట్ మ్యాన్ లేపాడు. టెలిగ్రామ్ అందించాడు. ఆతృతతో తీసుకుని చూశాను. మామగారికి బావుండలేదు, రమ్మని ఉంది. సెలవు పడేసి బయలుదేరి వెళ్ళాను. నేను వెళ్ళిన 4 రోజులకు ఆయనకు బాగా కులాసాగా ఉంది. వచ్చేటప్పుడు భార్య పిల్లల్ని తీసుకొచ్చాను. మంచి రోజు అది చూసుకుని బయలుదేరేటప్పటికి 15 రోజులు పట్టింది. మళ్ళా నా ఉద్యోగపు టూరు చేరేటప్పటికి. ఆ రోజు ఇంట్లో భోజనం చేస్తుంటే అయ్యర్ హోటల్ జ్ఞప్తికి వచ్చింది. మొదట్లో ఆ భోజనం, ఆ ఇల్లు, ఆ వ్యక్తులంటేనే అసహ్యం. ఆ కుటుంబంలో దాగి ఉన్న రహస్యం, ఆ వ్యక్తుల హృదయాల్ని కలిచివేస్తున్న వ్యధ అర్థమయ్యాక ఆ కుటుంబం మీద నాకు కలిగిన సానుభూతి అన్ని ఆలోచనల్లో కలిసిపోతున్నాయి. రాత్రి భోజనం చేసి అయ్యర్ హోటల్కి వెళ్ళాను. పక్కవాటాకి ఇంకా తాళం వేసి ఉంది. వీధి వసారాలో మూలగా తుండుగుడ్డ నెత్తిన వేసుకుని నెత్తిన చేతులు పెట్టుకుని గొంతు కూర్చున్నాడు అయ్యరు. దైన్యానికి ప్రతిబింబంగా ఉన్నాడు. నన్ను చూసి ఇంట్లోకి చూస్తూ కళ్ళనీళ్లు తుడుచుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళాను. మంచం మీద బల్లిలా అంటుకుపోయి పడుకునుంది అయ్యరు పెద్ద కూతురు. 10 రోజుల నుండి ఆహారం లేనట్టుగా వాడిపోయి ఉంది వదనం. నిద్రపోతోంది. కళ్ళ పక్కల నుండి నీళ్లు కారుతున్నాయి. పక్కన కూర్చున్న లక్ష్మి చుట్టూ ఓ చేయి వేసి రెండో చేత్తో లక్ష్మి 2 చేతులు పట్టుకునుంది. నిద్రలో కూడా ఆ బంధం వీడలేదు. నన్ను చూసి అయ్యరు భార్య వెక్కి వెక్కి ఏడ్చింది. నేను వెళ్ళిన 3 రోజుల తర్వాత నుండి పిల్ల జ్వరంతో కలవరింతలతో ఒళ్ళు తెలియకుండా ఉందిట. ఎందుకొచ్చింది ఇంత జ్వరం అన్నాను. ఏం చెప్పమంటారు బాబూ, ఆ రోజున ఆయన అన్న మాటలు, చేసిన పని దాన్ని హడలగొట్టేశాయి. పైగా మమ్మల్ని ఊర్లో ఉండకుండా కూడా చేయాలని చూస్తున్నారు కొంతమంది. వెర్రి తల్లి, అసలే తండ్రి ఆ రాత్రి అన్న మాటలతో కుమిలిపోతుంటే అదే దొరికిందా వాళ్ళకి అని ఊరుకుంది దుఃఖంతో మాట రాక. ఏం జరిగింది? వీధిలో వెళ్తూ ఈలలు, పిల్ల కనిపిస్తే చేయెత్తి పిలవడం, పని కట్టుకు భోజనానికి వచ్చి మీ పెద్దమ్మాయిని వడ్డించమనటం, అన్నం అమ్ముకుంటున్నా పరువు అమ్ముకోలేదు కదా బాబు. ఇవన్నీ చూసి ఆయన పిచ్చి కోపం అన్నీ కలిసి దాని మనసు విరిచేశాయి. ఓ రోజు పెళ్ళున జ్వరం వచ్చి ఏక కలవరింతలు. నాన్న, లక్ష్మిని ఏం చేయక, తప్పంతా నాది. అమ్మా, నేను మంచిదాన్నని వాళ్లతో చెప్పి గొడవ చేయొద్దని చెప్పు అంటూ ఆఖరికి ఊళ్ళో ఉన్న పెద్ద డాక్టర్ని కూడా రానియకుండా చేశారు. ఆయన 2 రోజులొచ్చి మానుకున్నాడు. ఊళ్ళో ఆచారి గారి మాత్రలు వాడుతున్నాం. పక్క ఊరి నుంచి మంచి డాక్టర్ను పంపుతానని చెప్పి వచ్చేశాను. పంపాను కూడా.
ఆయన రోజు వచ్చి చూసేవాడు. పరిస్థితి ప్రమాదమేనని కూడా అన్నట్టున్నాడు. నెల్లాళ్ళు గడిచిపోయాయి. ఆమె కోలుకుంటోందని విన్నాను. నా ఉద్యోగం, క్యాంపులు, సంసారం వీటి వల్ల ఈ మధ్య ఆటే వెళ్ళడం పడలేదు. ఆ రోజు క్యాంపుకు వెళ్ళి బస్సు దిగాను. ఎండ మండిపోతోంది. 12 అయింది. అయ్యరు ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టాడు. సెలవు బాబు, వెళ్ళొస్తాం అన్నాడు. ఏమిటి సంగతి అన్నట్టు చూశాను. ఈ ఊరు విడిచిపోతున్నాం. ఇంకో ఊళ్ళో హోటల్ పెట్టుకుంటాం. ఏ ఊళ్ళో అన్నాను. అన్నాక నా తప్పు తెలిసింది. ఒక ఊరనేమిటి బాబు, ఏదో ఒకటి. మమ్మల్ని కాస్త పరువుగా బతకనిస్తే చాలు. అందరూ వెళ్తున్నారా అన్నాను. ఓ మూలకేసి చూశాడు అయ్యరు. అయ్యరు కుటుంబం అక్కడ కూర్చున్నారు. ఆ పడుచుతో లక్ష్మి నవ్వుతూ దాగుడు మూతలాడుతోంది. అయ్యర్ని చూసి ఆ పడుచు లక్ష్మిని వదిలేసింది. ఇంతలో అయ్యరు వెళ్లే బస్సు వచ్చినట్టుంది. అతను తొందరపడుతూ హడావుడిగా సామానుకేసి పరిగెత్తాడు. ఆ తొందరలో పంచకాలిలో చిక్కుకుని ముందుకు పడబోయి ఆపుకున్నాడు. అడ్డొచ్చిన కూలి వాళ్ళని తోసేస్తున్నాడు. ఆయాసపడుతూ సామానంతా తెచ్చుకొని బస్సు మీద వేసుకున్నాడు. చెమటతో చొక్కా ఒంటికి అంటుకుపోయింది. భార్యని, పిల్లల్ని తొందరగా ఎక్కమని తొందర చేస్తున్నాడు. అతని ఆతృత చూస్తుంటే నాకనిపించింది, ఎంత వింత ఈ జీవితం. ప్రతి జీవితంలో ఓ రహస్యం. ఆ రహస్యపు గూడులో ఎన్నో ఆశలు, ఆశయాలు, మిగిలిపోయిన కలలు, అందుకోలేని బంగారు ఊహలు. అన్నిటితో జీవితం వింతగా పయనిస్తుంది. కష్టాలకు, అడియాసలకు రూపాంతరమైన అయ్యరు జీవితంలో నిత్యం సంఘర్షిస్తూ, ఓడిపోతూ, మనసులోని వ్యధ ఆపుకోలేక కుటుంబాన్ని బాధిస్తూ ముందుకు పోతున్నాడు. దేన్నో వెతుక్కుంటూ. ఎక్కడికో పోయి మళ్ళా కొత్త జీవితం ప్రారంభించాలని ఆశ. అలా చేస్తే మాత్రం అతనిలోని బాధ తగ్గుతుందా? అయినా అతడు పోరాడుతూనే ఉన్నాడు. పోరాడి ఏం నెగ్గాలో సరిగ్గా తెలియకపోయినా. బస్సు బయలుదేరబోయింది. నాకు నమస్కరించి అయ్యరు బస్సు ఎక్కాడు. అతను నిల్చున్న చోట అతని వికృతమైన పెద్ద పాదాలు ఆ దుమ్ములో అడుగుజాడల ముద్ర వేశాయి. జీవితంలో కనిన బంగారు కలలు మసి అయిపోగా, తాను ఊహించుకున్న పాలరాతి మందిరం చిన్నాభిన్నమై కూలిపోగా, నిత్య జీవితంలో కావలసిన వాళ్లను రాసి రంపాన పెడుతున్న వ్యక్తి విడిచి వెళ్ళిన అడుగులవి. అయితేనేం, వాటి విలువ ఎనలేనిది. గమ్యం ఆకలించుకోకుండా ఏదో గమ్యానికి పోతున్నామనే ఊహతో ముందుకు పోతున్న ప్రయాణికుని ముద్రలు అవి. అతడు నిరంతర అన్వేషి. అన్వేషణ ఫలించడం కాదు ధ్యేయం. కనబడని దాన్ని అన్వేషిస్తూ బతకడమే ఈ నిరంతర యాత్రికుని తాపత్రయం. మానవుని తాపత్రయం తాలూకు చిహ్నాలైన ఈ అడుగుజాడలు పృథివంతా ఆవరించుకున్నాయి. ప్రతి జీవితం ఓ విప్పని గుప్పిడి. ఆ గుప్పిట్లో ఏవో రహస్యాలు, ఆశలు, ఆశయాలు, మిగిలిపోయిన కలలు, అందుకోలేని ఊహలు. వీటితో జీవితం వింతగా పయనిస్తుంది. ఎదురు దెబ్బలు తగులుతున్నా ఎక్కడికో పోయి కొత్త చిగుళ్ళు వేయాలని ఆశపడుతుంటుంది. ఈ నిరంతర సంఘర్షణలో గమ్యం తెలియని అన్వేషణతో సాగే మనిషి తాలూకు చిహ్నాలైన అడుగుజాడలు అవని అంతా ఆవరించుకున్నాయి. ఈ జీవన సత్యాన్ని, గొప్ప తత్వాన్ని అత్యంత సహజమైన ధోరణిలో కళ్లకు కట్టినట్టు చెప్పిన కథ అడుగుజాడలు. కథ ముగిసినా కథ పొడవునా పరుచుకున్న ఆర్ద్రత వెంటాడుతూనే ఉంటుంది. ఇదండి భమిడిపాటి జగన్నాథరావు గారి రచన అడుగుజాడలు. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.